తపోకాల ధ్యానాంశములు 31వ రోజు ఇహలోక ఆశల పరిత్యాగం. సువార్తావాక్యం. ఈ లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవరైనను లోకమును ప్రేమించినెడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. పునీత యోహాను రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయము వాక్యము 15. ఆత్మీయ సందేశం. మనం ఈ లోకంలో యాత్రికులం మాత్రమే. మన శాశ్వత నివాసం పరలోకం. కానీ తరచుగా మనం ఈ లోకపు ఆకర్షణలకు, ధనానికి, కీర్తికి బానిసలమైపోతుంటాం. పడవ నీటిలో ఉండాలి, కానీ నీరు పడవలో ఉండకూడదు. అలాగే మనం లోకంలో ఉండాలి, కానీ లోకం మన హృదయంలో ఉండకూడదు. ఈరోజు మన మనస్సును లోకపు ఆశల నుండి వేరు చేసుకొని పరలోక సంబంధమైన వాటిపై లగ్నం చేద్దాం. ప్రార్థన. నిత్యుడైన సర్వేశ్వర, పరలోక రాజ్య వారసులుగా మమ్మల్ని పిలిచినందుకు వందనాలు. ప్రభువా, ఈ అశాశ్వతమైన లోకమును, అందులోని మాయను చూసి మేము మోసపోకుండా కాపాడండి. ధనాపేక్ష, పదవీ వ్యామోహం మరియు శరీర సుఖాల పట్ల మాకున్న ఆసక్తిని తగ్గించండి. మనుషుడు లోకమంతయు సంపాదించుకొని తన ఆత్మను పోగొట్టుకుంటే లాభమేమి అన్న సత్యం మా హృదయాల్లో నిరంతరం ప్రతిధ్వనించునుగాక. పేదరికంలో పుట్టి ఏది తనది కాదన్నట్లు జీవించిన యేసు ప్రభువు వైరాగ్యం మాకు ఆదర్శం కావాలి. మాకున్న సంపదను, సమయాన్ని మీ మహిమ కోసం వాడే దాతృత్వాన్ని ప్రసాదించండి. మేము ఈ లోకంలో యాత్రికులమని గుర్తించి నిత్య దైవ మార్గం వైపు మా ప్రయాణాన్ని సాగించే కృపను ఇవ్వండి. ఆమేన్. లోకపు మాయను వీడాలి, సిలువను మోస్తూ సాగాలి. క్రీస్తును అనుసరించాలంటే ఆశల వలలను తెంచాలి. మట్టిలో కలిసే సిరుల కన్నా పరలోకపు నిధి మనకు గొప్పదిగవా. లోకపు మాయను వీడాలి, సిలువను మోస్తూ సాగాలి. జీవితం ఎంతో వింత కదా, వెంటరాని ఆస్తులకై పరుగెత్తి లాభం ఏముందిగా. పచ్చని గడ్డిలా వాడిపోయే ఈ జీవితం ఎంతో వింత కదా, వెంటరాని ఆస్తులకై పరుగెత్తి లాభం ఏముందిగా. యేసయ్య వాక్యమే శాశ్వతం, అది మన ఆత్మకు ఆధారమే. లోకపు మాయను వీడాలి, సిలువను మోస్తూ సాగాలి. క్రీస్తును అనుసరించాలంటే ఆశల వలలను తెంచాలి. దేవుని చిత్తానికి తల వంచాలి. యేసయ్య పిలుపును అందుకుని లోకపు సుఖమును వదులుకోవాలి. స్వార్థపు సంఖ్యలు తెంచుకుని దేవుని చిత్తానికి తల వంచాలి. యేసయ్య పిలుపును అందుకుని లోకపు సుఖమును వదులుకోవాలి. నిత్య జీవపు మార్గంలో నడుచుటలోనే ఉన్నది ఆనందం.
పరలోకపు బహుమానం అందుకునేదే మన లక్ష్యం. లోకము కాదు నా గమ్యము, యేసయ్యే నా శాశ్వతము, నా ఆశయము నీవే దేవా. లోకపు మాయను వీడాలి, సిలువను మోస్తూ సాగాలి. క్రీస్తును అనుసరించాలంటే ఆశల వలలను తెంచాలి. Experience spiritual growth with the Jeevadhara app and test your faith with the Bible Quiz app. Available now.